Take a step back, who that, where we at? Who we be, so you want and right. See your body on the block, yeah, still right. Right out, who right here, where it's at. It's just a crazy fellow, right now the purpose people. Man, that's the super high, handsome boy, you crazy fellow. Get back again, chill. That's like a fire, and the whole of trouble. Crazy boy, you crazy fellow. కంగ్రాచులేషన్స్ మావా. ఎందుకు పెళ్ళి ఆగిపోయినందుక? ఆగిపోయిందా? ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంట. ఏమా ఇక్కడ దాకా రాకుండా ఆలోచించుకోలేదా? నువ్వు ఊరుకరా. వీటితో పప్పులు పార్టీలు జరిగినప్పుడు ఆలోచించుకోలేదా? నువ్వు ఊరుకరా మావా. మన అబ్బాయిల అమ్మాయికులు కాబట్టి వీళ్ళు మన జీవితంతో ఆడేసుకుంటున్నారు. అయినా కాలం ఎంత మారిపోయింది సార్. ఒకప్పుడు చివరి దాకా వచ్చాక అబ్బాయిలు హ్యాండ్ ఇచ్చేవారు, ఇప్పుడు అమ్మాయిలు హ్యాండ్ ఇస్తున్నారు. నాగరికత నాగరికత అంటూ నాశనం అయిపోతున్నారు కదా మీరంతా. మీకు ప్రేమించడానికి ఒకడు, పెళ్లి చేసుకోవడానికి ఒకడు, ఆఫీస్లో ఒకడు, ఇంటి దగ్గర ఒకడు, ఆఫీస్లో డ్రాప్ చేయడానికి ఒకడు, ఆఫీస్ నుండి ఇంట్లో డ్రాప్ చేయడానికి మరొకడు. ఎవరు నాన్న అడిగితే కొలిగ్ అంటారు, కొలిగ్ అడిగితే ఫ్రెండ్ అంటారు, ఫ్రెండ్ అడిగితే బాయ్ ఫ్రెండ్ అంటారు, బాయ్ ఫ్రెండ్ అడిగితే మళ్ళీ మా ఇంట్లో వాళ్ళంటారు. వీకెండ్ వస్తే చాలు దీనమ్మ జీవితం ఒక్కొక్కరిని ఎగరేస్తున్నారు కదే. శుక్రవారం ఒకరితో షాపింగ్, శనివారం కొడతా, ఆదివారం మరొకరితో ఐమాక్స్. ఇలా వీకెండ్ పేరు చెప్పి వీక్ చేసేస్తున్నారు కదే మమ్మల్ని. ఇవన్నీ చాలదన్నట్టు ప్రభుత్వ పథకాలు, షీటింగ్ ప్రొడక్షన్, నిర్భయ చట్టాలు. మాకేమో పర్సనల్ లోన్లు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లు. పోనీ ఇవన్నీ చేసినా మమ్మల్ని పెళ్లి చేసుకుంటారంట. ఆహా, అమ్మ చెప్పింది నాన్న చెప్పాడు అంటూ ఎవడ్డో ఎన్ఆర్ఐ గారిని చేసుకుని చెక్కేస్తారు. అడిగితే పేరెంట్స్ రెస్పెక్ట్ అంటారు. మేమేమో ఇక్కడ ఎదోలాగా గెడ్డాలు పెంచుకొని ప్రేమిస్తే సినిమాల భరత్ లాగా అన్యన్య అన్యన్య అని తిరుగుతుంటే మీరేమో అక్కడ సుఖ సంసారాలతో సుఖంగా జీవితం గడిపేస్తారా? అన్నా నువ్వు సూపర్ అన్నా. ఇప్పుడు చూడు, పాప సారీ చెప్పి పద పెళ్లి చేసుకుందాం అంటుంది. అది ప్రియా. ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో. ప్రియా అదేంట్రా అలా కొట్టేసి వెళ్ళిపోయింది? కొట్టదా మరి? టైం కావాలన్నదే ఆ అమ్మాయి కాదు, ఆడు. బావా ముందే చెప్పొచ్చు కదరా. ఎక్కడ చెప్పనిచ్చావరా? ఎన్నిసార్లు ఓకే అని చెప్పడానికి? ఒకసారి నా మాటినావా? అసలే దంబా పెద్ద రోడి. ఇలా పెళ్లి చేసుకుంటే ఎక్కడ నన్ను వేసేస్తారని భయంతో ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఇప్పుడు వచ్చి మొత్తం నాశనం చేసేసావు. ఓ అలాగా. ప్రియా, మీ నాన్నే. నాన్న, ఏంటమ్మా ఇది? ఏ రోజైనా నీ ఇష్టాన్ని కాదన్నానా? ఒక్కగానో కూతురువి. సారీ నాన్న. పిచ్చి పిల్ల. సరే, ఇంతకీ అల్లుడెక్కడా? అక్కడున్నారు నాన్న. పద. రే టెన్షన్ పడకూడదు, సెట్ చేద్దాం కదా. ఏంటి బాబు ఇది? మీరు ప్రేమించుకున్న విషయం పెద్దవాళ్ళకి చెప్తేనే కదా తెలిసేది. అది కాదు అంకుల్. తప్పకుండా. ఏంటి అంకుల్ చెప్పేది? వాళ్ళ నాన్న మీలాగా కూల్గా బొట్టు పెట్టుకుని ఉంటారనుకున్నారా? ఆగండి రా. వాళ్ళ నాన్న పెద్ద రౌడీ. ఆయన మీద 4-5 పోలీస్ కేసులు కూడా ఉన్నాయంట. మీకు విషయం తెలుసా? ఇట్లని చెప్తాం. వాళ్ళ అమ్మని కూడా వాళ్ళ నాన్న చంపేశాడు. నీకెవరు చెప్పారు బాబు? ఇందాకే మా వాళ్ళు చెప్తున్నారు, మీరు వచ్చారు. ఇంతకీ అంకుల్ ఎవరురా? ఆయనేరా ప్రియా వాళ్ళ నాన్నగారు. రే, నీ పెళ్ళి అయిపోయినందుకు మాకు బాధగానే ఉందిరా. నీ మూడ్ చేంజ్ చేయడానికే కదా బడ్జెట్ ఎక్కువైనా పప్పుకొచ్చింది. త్వరగానే నన్ను పిలవకుండా పార్టీ చేసుకుంటున్నారా? వచ్చేసాడు రా. ఎంత చేశానురా మీకోసం. అదే రిజిస్టర్ ఆఫీస్ లో నువ్వు చేసిన దాని గురించి మాట్లాడుకుంటున్నాం రా. ఆ మాత్రం దానికి ఫ్రెండ్ని పక్కన పెట్టేస్తారా? మొన్న యూట్యూబ్లో గరిక్ పార్టీ ఏమన్నాడు తెలుసా? ఎత్తిని పెగ్గు దించకుండా తాగమన్నాడా? ఇంకేంటి చూస్తున్నాం? ఆడు వచ్చిన తర్వాత మనకేం మిగలదు, పట్టు పదా. ఆడుతో మావాలి కదా. వెళ్ళండ్రా. వాళ్ళలాగా వదిలేసే టైప్ కాదురా నేను. అయినా ఈ బోయపాటి సినిమాల్లో పరువు కోసం ప్రాణాలు తీసే మామల కన్నా ఓహో ఒక మంచి మాట అనుకునే రేలంగి మామలు బెటర్రా రేవి.
ఈ ప్రియా కాకపోతే శ్రేయానో రష్మికానో లేటెస్ట్కి వచ్చిన కృతి శెట్టి నీకు రాసి పెట్టుందేమో. అక్కడ దాకెందుకు, ఇక్కడే ఈ పబ్లో ఎవరైనా అమ్మాయి ఉందేమో చూడు. ఆ అమ్మాయిని చూడు. నీ ప్రియా కంటే ఈ అమ్మాయి బెటర్ కదా? హ? అదిగో ఆ అమ్మాయిని చూడు, అదిరిపోయింది. ఆ బర్త్డే అమ్మాయి చాలా హోమ్లీగా ఉంది కదా. పోనీ పబ్కి పంజాబీ డ్రెస్లో వచ్చింది, చాలా నాన్ సింక్లో ఉంది. ఆ అమ్మాయి తప్ప ఇంకెవరైనా చూసుకో. ఏంటి సౌండ్ ఆగిపోయింది? ఎంత ధైర్యం రా నీకు? మేడం మేడం ఏంట్రా మేడం? ఇదే కరెక్ట్ టైం. ఈ నా కొడుకులకు మన వాల్యూ ఏంటి తెలియదు. ఏంటండి అమ్మాయికని పట్టుకుని అలా లాక్కెళ్ళిపోతున్నారు? అమ్మాయి కూడా వీడేం చేశాడో తెలుసా? ఆహా, ఏం చేసి ఉంటాడు? మహా అయితే నడుముకో చేయి తగులుంటుంది. పబ్బులో ఇంతకంటే ఏం జరుగుతుంది? తగల్లేదు, గిల్లాడు. ఇల్లారా? నాగార్జున సాగర్ డ్యామ్ అంత ఉందా నడుము? దీన్ని కూడా అవడానికి వెళ్తాడా పాప? ఈ డ్రామా ఇదిగో, ఇలాంటి నడుము గిలితే ఏదైనా అర్థం పర్థం ఉంది ఏంట్రా? దీని గిలితే దానికి నొప్పి వచ్చింది. ఆడిగిల్లింది కూడా ఈ పాప నడువుని. ఈ పాప ఆ పేప చెల్లంట. రేయ్, ముందే చెప్పాలి కదరా. అంత టైం నువ్వేడిచ్చావు? అది కాదండి, ఇలా నడుము గాలికి వదిలేస్తే ఎవడో ఒకడు గిల్లేస్తాడని చెప్దామని. గర్ల్స్, ఇలాంటి వెదవులు ఉంటారనే రా పబ్ లో కూడా షీ టీమ్ ని పెట్టాం. షీటీమా? రండ్రా మేడం మేడం, నేను చెప్పేది వినండి. అంతా రవిగాడు సాయిగాడు చేశారన్నయ్య. ఇంకా రేపటి నుంచి వాళ్ళతో తిరగను. నువ్వు తిరిగేదేంట్రా? ఇంకోసారి వాళ్ళు నీతో పాటు కనపడితే వాళ్ళ బాబులే కాలు విరుగుడతారంట. అంతే అన్నయ్య, పుణ్యానికి పోతే పాప ఎదురైందంటే ఇదే అనుకుంటా. పాప కాదురా, పాపం. ఓ అదే అదే అదే. రే, ఇంకా లైఫ్లో ఎప్పుడు సీరియస్ అవుతారా నువ్వు? ఇంకెప్పుడు బాగుపడతావు? చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే వాళ్ళు నీకు గుర్తు రాకుండా పెంచాలనుకున్నాను. ఇప్పుడు నీ వల్ల వాళ్ళు నాకు రోజు గుర్తొస్తున్నారు. ఇట్స్ ఓకే బ్రో, డోంట్ బి ఎమోషనల్. అభి, లిసన్ టు వాట్ ఐఎమ్ సేయింగ్. ఐఎమ్ సీరియస్ హియర్. హలో, డోంట్ బి ఎమోషనల్ బ్రో. ఏంట్రా అమ్మా ఎక్కడ ఉన్నావురా? ఓ వీడు ఇంకా ఎప్పుడు మారు. వచ్చారా బాబు, వచ్చాయి. సండే ఎంజాయ్ చేద్దాం, వచ్చాయి. అమ్మయ్యా, వచ్చావా? రా నాని, ఎంత కంగారు పడ్డానో తెలుసా? రాత్రే ఫోన్ చేస్తే మీ అన్నయ్యని అప్పుడే పోలీస్ స్టేషన్ కి పంపేదాన్ని కదా. పోలీసులు ఫోన్ ఇవ్వలేదు వదినా. లంచం ఇవ్వలేకపోయావా? అది ఇస్తేనే పొద్దునిచ్చే. సర్లే, బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, నీ కోసం ఫ్రెష్ గా చికెన్ చేశా. థ్యాంక్స్ వదినా. అలసిపోయి రావడానికి వీడేమి యుద్ధాలు చేసి రాలేదు, ఏదో పనులు చేసి వచ్చాడు. నా నాని అలాంటి వాడేం కాదు, వాళ్ళే తప్పుగా అనుకుని ఉంటారు. నువ్వు ఒక్క దానివి నన్ను కరెక్ట్గా అర్థం చేసుకుంటావు వదినా. నీ గురించి నాకు తెలుసు నాని. ఫ్రెష్ అప్ అయ్యిరా త్వరగా, చికెన్ చల్లారిపోతుంది. ఓకే ఓకే. మేపు మేపు మేపు, అలానే మేపు. నీ వల్లే కదా వాడు నాశనం అయిపోతున్నాడు. చెప్తా, రేపటి నుంచి వాడిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా. దట్స్ ఇట్. బాగుంటేనే కదండి పెళ్లి చేసుకోవడానికి మంచి సంబంధాలు వచ్చేది. మంచి సంబంధాలు గ్లామర్ చూసి రావండి, మంచి మనసుని చూసి వస్తాయి. మీకు మళ్ళీ చెప్తున్నా శాస్త్రి గారు, నాతో పాటు మా నాన్నని కూడా యాక్సెప్ట్ చేసే సంబంధాలు ఉంటేనే తీసుకురండి. బాయ్ నాన్న. లక్ష్మి, మెడిసిన్స్ టైంకి ఇవ్వు. ఓకే. ఏంటన్నా సడన్గా సిట్టింగ్ పిలిచావు? ఏం లేదురా, మూడు అసలు బాగాలేదు. మీకు మూడు బాలేదా? మీరు నా దేవుడన్నా, నా ఈ పొజిషన్కే కారణం మీరన్నా. మీకు మూడు బాలేదా? చెప్పన్నా, ఏమైంది చెప్పన్నా, చెప్పన్నా ప్లీజ్ చెప్పన్నా, ఏమైంది చెప్పన్నా. ఏం లేదురా, నా తమ్ముడు. తమ్ముడా? కొంప తీసి వచ్చాడేంటి? రాలేదు. వస్తే మొత్తం వేసేస్తాడన్నా బాబు. నువ్వు కంటిన్యూ. అరే, నీ కంపెనీలో వాడికి ఉద్యోగం ఇవ్వచ్చు కదరా. అన్నా, ఈ
ఇప్పుడే కదన్నా మిమ్మల్ని వరాలు ఇచ్చే దేవుడు అన్నాను, ఇంతలోనే చెప్పిస్తారా? అదేదో మీ కంపెనీలో పెట్టుకోవచ్చు. నా కంపెనీలో పెట్టుకుంటే వాడు అస్సలు పని చేయడురా. నా కంపెనీలో పెట్టుకుంటే కంపెనీయే పని చేయదన్నా. నన్ను వదిలేవా ప్లీజ్? అరే మా వాడు చాలా మారిపోయాడు తెలుసా. వాడు ఇంతకు ముందల్లా లేడు, చాలా మారిపోయాడు. ఎంత మారిపోయాడు అంటే చూస్తే అసలు నమ్మలేదు. అన్నా మీ వాడు చాలా మారాడన్నా. చూస్తాడు చూడు చూడు. ఇంతకు ముందు దించుకున్న మీ వాడు ఆఫేసేవాడు, ఇప్పుడు ఫుల్ వేస్తున్నాడు, కెపాసిటీ పెంచాడు. చిన్న పిల్లాడు పాలు తాగితే ఎంత చక్కగా తాగుతున్నాడు. పులితో పరుగు పందం, నాతో మందు పందం వేయకూడదు. బట్రా అన్నయ్య, నువ్వు కూడా ఇదే బారుకు వస్తావా? వదినా కాఫీ వదినా, తల పట్టేసింది. ముందు ఈ మజ్జిగ తాగి మొహం కడుకో, తర్వాత కాఫీ ఇస్తాను. మీ అన్నయ్యని పెళ్లి చేసుకుని నేను ఈ ఇంటికి వచ్చిన కొత్తలో ఆయన నాకు మాట చెప్పారు నాని. మీ అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోతే నిన్ను ఒక తండ్రిలా చూసుకున్నాడంట, నన్ను ఒక తల్లిలా చూసుకోమన్నాడు. వచ్చిన కొత్తలో కొత్త కోడలికి చెప్పే మాటలే కదా అనుకుని లైట్ తీసుకున్నా. కానీ పోను పోను నువ్వు బిడ్డవైపోయావు నాని. ఆ చనువుతో చెప్తున్నా, ఇకనైనా మారవయ్యా. సరే వదినా, నేను మారిపోతాను. నిజంగా నాని? అనే మీదొట్టు అమంగళం ప్రతిహతమావుగాక. పోనీ నీ మీద? అయ్యో ఉట్లెందుకు లేవయ్యా, నువ్వు మారితే చాలు. లేచి రెడీ అయ్యి కిషోర్ ఆఫీస్కి వెళ్ళు. ఏ వదినా, అక్కడ ఏమైనా పనుందా? ఇవాటి నుండి నీ పని అక్కడే. మీ అన్నయ్య కిషోర్తో అన్ని మాట్లాడి పెట్టాడు. అదేంటి వదినా, మన కంపెనీ ఉండగా వేరే కంపెనీలో పనిచేయడం ఏంటి? లేదు వదినా, నేను మన కంపెనీలో పనిచేస్తాను. నువ్వు మన కంపెనీకి వెళ్తే ఏం చేస్తావో అక్కడ అందరికీ తెలుసు. త్వరగా రెడీ అయ్యిరా, మీ అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు. ఇడ్లీ చేయడంలో నిన్ను కొట్టేవాడు ఎవడు లేడు తెలుసా. మనుషుల్ని కొట్టి చంపేయచ్చు. థ్యాంక్స్ అండి. ఇంకో 2 ఇడ్లీ పెట్టమంటారా? వద్దు, ఆ దోశ పెట్టు. ఈ ప్రపంచంలో వీడు తప్ప ఇలాంటి గెటప్లో ఫస్ట్ డే ఆఫీస్కి ఎవడు వెళ్ళడు. ఎలాగోలా వెళ్తున్నాడు కదా, నువ్వు రా నాని, టిఫిన్ తిందు గాని. నాకొద్దు వదినా. ఇడ్లీలు తినరా, బాగున్నాయి. అయినా నాకొద్దు. ఇంటెలిజెంట్ ఫెలో. అంతేలేరా, పులస వాల్యూ సముద్రంలో ఉండగా ఎవరికి తెలీదు, అది గోదావరిలోకి వచ్చాక తెలుస్తుంది. నా వల్ల ఆడి కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది, అప్పుడు అర్థం అవుతుంది. బాయ్ వదినా. బాయ్, జాగ్రత్త నాని. నా నాని ఎంత ఎదిగిపోయాడండి. బాబోయ్, వీళ్ళు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నారు. ఈ రోజుతో నా జీవితం కూడా మెకానికల్ అయిపోయింది. ఇక్కడ వాస్తు బాగుంది. ఎక్స్క్యూజ్ మీ. మీరు అడుగు. I will manage everything. Don't worry, please. Yeah, బాసు. I will be there. I will be there, please. I will be there. బాసు. ఏంటి బేబీ డిస్టర్బెన్స్? ఏంట్రా ఇది? అంటే అది అందరూ హడావిడి చేస్తున్నారు కదా, నేను కూడా ఏదో ఒక హడావిడి చేయకపోతే పని చేయట్లేదు అనుకుంటారని. కిషోర్ క్యాబిన్ అక్కడ. కిషోరా? హూ ఇస్ హి? ఎవర్రా నీకు ఉద్యోగం ఇచ్చింది? నీ ఎండి రా. ఓ దట్టిగాయా? దట్టిగా. దట్ క్యాబిన్. నువ్వు ఇక్కడే ఉంటా. బ్రో 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 ఫోన్. నువ్వు ఇక్కడే ఉంటా. యా బేబీ, కొలిక్ చిన్న డౌట్ అడిగితే చెప్తున్నా. ఏమ్మా రమేష్ వచ్చాడా? సార్ ఇంకా రాలేదు సార్.
రమేష్ వచ్చాడా? ఇంకా రాలే. బ్రో నేను వచ్చేసా. నువ్వు కూడా వచ్చేసావా? ఇవాళ ప్రాబ్లమ్స్ అన్ని ఒకేసారి వచ్చేస్తున్నాయి. కానీ ఆ రమేష్ గారు మాత్రం రాడు. బ్రో నేనేం చేయాలి చెప్పు. నువ్వు కంగారు పడకరా. కూర్చో, ప్రశాంతంగా కూర్చో. కిషోర్, what the hell are you doing? The client is calling me. నన్ను ఏం చెప్పమంటావు? ప్రాజెక్ట్ ఇంకా డెలివరీ కాలేదని వాయిన్ చేస్తున్నాడు. ప్రాజెక్ట్ డెలివరీ టైం చెప్పేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోమని చెప్తాను. నువ్వు నీ నోటికి వచ్చినట్టు చెప్పేస్తే ఇక్కడ ఎవరు చేస్తారనుకుంటున్నావు? అరగంటలో ఫైల్స్ అన్ని నీ టేబుల్ మీద ఉంటాయి. నీకు దండం పెడతా. నువ్వు తల్లి నువ్వు. ఆ పాప చాలా బాగుంది. ఎవరు పార్ట్నరా? ఎంప్లాయా? మరి అలా తిడుతుంది ఏంటి? బుల్షిట్. అందరూ నా మీద పడ్డారు. వచ్చాడా?